హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎంతవరకు ఈ వీడియోస్ రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు బట్ ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అని నాకు చెప్పడం మాత్రం చాలా తక్కువ చేస్తున్నారండి. ప్లీజ్ అండి మీకు ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది అండ్ చూసే ఇంకా వేరే వ్యూవర్స్‌కి కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు ఏ రీజన్స్ వల్ల దూరంగా ఉన్నారు మీ పర్సన్స్‌తో? మీ పర్సన్ ఏ రీజన్స్‌తో మీకు దూరంగా ఉన్నారు? మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ ఈ రీడింగ్ మీకు కూడా రెసొనేట్ అవ్వచ్చు. అసలు ఏ రీజన్స్ వల్ల వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు? అసలు ఏం నడుస్తుంది వాళ్ళ లైఫ్‌లో? ఎందుకు ఏ రీజన్ కూడా చెప్పకుండా మీకు దూరంగా ఉన్నారు అనేదైతే చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. జనరల్‌గానే తీసుకోండి. అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకే తీసుకోండి. ఫోర్స్‌ఫుల్‌గా ఏ మెసేజెస్ మీతో రెసొనేట్ చేసుకోకండి. ఓకేనా? ఇది అయ్యుండొచ్చేమో, అది అయ్యుండొచ్చేమో అని మాత్రం అస్సలు అనుకోకండి. బికాస్ ఇది జనరల్ రీడింగ్. చాలామంది ఉంటారు కాబట్టి మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, నా పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్‌గా తెలుసుకోవాలి అనుకుంటే గనక ప్రైవేట్ రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి. నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. సో మీ మ్యారేజ్ రిలేటెడ్ కానీ లేకపోతే రిలేషన్షిప్ కానీ లవ్ రిలేటెడ్ కానీ కెరియర్ గురించి కానీ సో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది గైడెన్స్ కోసం కానీ తెలుసుకోవాలి అనుకుంటే ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ చూపించండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు? అసలు ఎందుకు దూరంగా ఉన్నారు? ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? Two of Cups, Ten of Pentacles, Two of Wands, Three of Pentacles, Strength, Death, Page of Pentacles. Okay. 5 of Swords. వాళ్ళు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఏం చేయాలి, ఎలా మీతో వచ్చి మాట్లాడాలి అని వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకు మీకు దూరంగా ఉన్నారు అని చెప్పాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా ఈగో పర్సన్స్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు లేకుండా ఉండడానికి, మీకు దూరంగా ఉండడం వాళ్ళకు కూడా బాధగానే ఉంది. కానీ ఏంటంటే వాళ్ళు మొండితనంతో వాళ్ళకు మీ దగ్గరకు వచ్చి చెప్పాలన్నా సరే చెప్దామా వద్దా, చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచిస్తున్నారు. బికాజ్ వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం చాలా పెయిన్గా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇక 2 ఆఫ్ కప్స్ కనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది, చాలా సోల్మేట్ బాండ్ ఉంది. అందుకే మీ నుంచి దూరంగా ఉండటం వాళ్ళు కూడా చాలా భారంగా ఫీల్ అవుతున్నారు.
మీ దగ్గరకొచ్చి చెప్పాలని ఉంది కానీ చెప్దామా వద్దా అని ఆలోచనలోనే ఉండిపోయారు. చాలా మొండి పర్సన్స్ అండి వాళ్ళు. చాలా మొండిగా ఉంటున్నారు. ఈగో ఎక్కువ. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పడానికి కూడా వాళ్ళకి కష్టమే. నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను. అందుకే నీతో మాట్లాడట్లేదు. అందుకే నేను నీకు దూరంగా ఉన్నాను అని చెప్పడానికి కూడా వాళ్ళకి కష్టమే. అలాంటి పర్సన్స్ వాళ్ళు. ఓకే. సో, స్టార్టింగ్‌లో మీ మధ్య బాండ్ ఏంటంటే, ఈ ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడం గానీ, టైం గానీ, లైక్ మనీ కానీ, ఇద్దరూ కలిసి ఆహ్, ఒకళ్ళకొకళ్ళు టైం ఇచ్చుకోవడం గానీ, కాల్స్ మాట్లాడడం గానీ, మెసేజెస్ చేయడం గానీ, అలా చాలా ఉండేది. లైక్ హ్యాపీ టైమ్స్, సోల్‌మేట్ బాండ్ అండి యాక్చువల్ చెప్పాలంటే మీది. సో, కానీ ఎంత మీరంటే ఇష్టమున్నా, ఎంత సోల్‌మేట్ బాండ్ అని వాళ్ళకనిపించినా సరే, వాళ్ళు మాత్రం నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. మేబీ మీ మధ్య సొసైటీ ఇష్యూస్ అయ్యుండొచ్చు, క్యాస్ట్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. అండ్ నా 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 ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. వాళ్ళ పరువు నాకు ఇంపార్టెంట్. అంటే సొసైటీలో మా స్టేటస్ ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం మీకన్నా కూడా మనీలో కొంచెం రిచ్ అయ్యుండొచ్చు. మా స్టేటస్ ఇంపార్టెంట్. ఇలా ఆలోచిస్తున్నారు. నా ఫ్యామిలీయే నాకు ఇంపార్టెంట్. నువ్వంటే నాకిష్టం ఎంతున్నప్పటికీ నేను నా ఫ్యామిలీ కోసమే ఉంటాను. నా ఫ్యామిలీ నన్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నా ఫ్యామిలీ నిన్ను ఒప్పుకోవట్లేదు. మ్యారేజ్‌కి కానీ, లేకపోతే నీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి కానీ, నాకు నా ఫ్యామిలీ ఒప్పుకోదు. అందుకని వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళు మీకు దూరంగా ఉన్నప్పటికీ, వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. చాలా లోన్‌లీగా కూడా ఉంటున్నారు మీకు దూరంగా ఉన్నానని. బట్ మీ దగ్గరకు రావాలని వెయిట్ చేస్తున్నారండి. వెళ్దామా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. చాలా కాలం నుంచి మీరు దూరమైనట్టున్నారు. బట్ వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలి? మీ దగ్గరకొచ్చి ఏం చెప్పాలి? అర్థం కావట్లేదు. అండ్ మిమ్మల్ని కోల్పోయినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. మీ మధ్య ఉన్న హ్యాపీ టైమింగ్స్, హ్యాపీ మూమెంట్స్ అవన్నీ తలుచుకుంటూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు. వాళ్ళు బాధగానే ఉన్నారు. కానీ ఏంటంటే, నాకు నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని వాళ్ళంటున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారండి. సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్లే మీ ఇద్దరి మధ్య దూరం అయితే పెరిగింది. ఈ థర్డ్ పర్సన్ అనేది ఇది వాళ్ళ వైఫా? లేకపోతే సమ్ ఎక్స్‌టర్నల్ పర్సనా? థర్డ్ పర్సన్ ఇన్ ద సెన్స్ అది ఫ్యామిలీ అయ్యుండొచ్చు, పేరెంట్స్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, సమ్ ఎక్స్‌టర్నల్ థర్డ్ పర్సన్ మేల్ కానీ, ఫీమేల్ కానీ అయ్యుండొచ్చు. మీ గురించి నెగెటివ్‌గా చెప్పి ఉండొచ్చు. సో, అందుకే ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చాలా సినారియోస్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను ఇన్ని. సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఆర్ ఎల్స్ నేను ఆల్రెడీ మ్యారీడ్. నేను మ్యారీడ్ కాబట్టి నా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. నా ఫ్యామిలీ, నా చిల్డ్రన్, నా వెల్ విషర్స్ ఒప్పుకోవట్లేదు. నాకు ఇష్టం ఉన్నా సరే ఇంక నేను కంటిన్యూ చేయలేను అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి మీ దగ్గరకొచ్చి ఇలా జరిగింది, ఇది సిట్యుయేషన్ నాది, అందుకే నీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పే ధైర్యం లేక వాళ్ళే వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉంటున్నారు. ఓకే. అందుకే వాళ్ళు మీతో ఈ రిలేషన్ అనేది ఎండ్ చేసేసారు. ఆ! అందుకే వాళ్ళు మీతో ఈ రిలేషన్ ఎండ్ చేసేసారు. అండ్ ఇక్కడేంటంటే వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ కూడా నేను ఇవ్వలేను. ఒకవేళ నేను నీ దగ్గరికి తిరిగొచ్చినప్పటికీ నేను థర్డ్ పర్సన్ నా లైఫ్‌లో ఉన్నారు. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. కాబట్టి ఈసారి నేను స్టెబిలిటీ ఇవ్వలేను అంటున్నారు వాళ్ళు. అంటే లెస్ కమిట్మెంట్ ఇవ్వలేను నేను మీకు. బికాస్ నా లైఫ్‌లో థర్డ్ పర్సన్స్ ఉన్నారు.
లైక్ అది వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్రెండ్ కానీ, నేను వస్తాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, వెళ్ళిపోతాను, కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ కమిటెడ్గా మీతో ఉండడానికి నాకు ఇష్టం లేదు అంటున్నారు. బికాజ్ నేనే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాను, నేను కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. చూద్దాము మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వస్తారా లేదా అని. ఇక్కడ కొంతమంది పీపుల్ వచ్చినప్పటికీ నేను కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. వాళ్ళు లెస్ కమిటెడ్ పర్సన్ అండి. The Temperance, 10 of Wands, the Empress, the Chariot, Ace of Cups, Page of Swords, Judgment, the Hermit. సో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా అంటే, సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారండి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని కానీ వాళ్ళ కోపాన్ని కానీ, లేకపోతే మీ దగ్గరికి రాకుండా ఉండడానికి కానీ వాళ్ళైతే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. బికాస్ మీ నుంచి దూరంగా, ఇందాక కూడా వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్లో, వాళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు. కానీ ఎందుకంటే మీ మధ్య వాళ్ళు చాలా స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మీతో కూడా వాళ్ళు కావాలి, ఈ రిలేషన్ కావాలి, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా వాళ్ళు చూస్తున్నారు. అంటే మీరు ఏం అడిగినా సరే కాదనకుండా ఇస్తారు, చేస్తారు. ఒక తల్లి తన బిడ్డని ఎలా చూసుకుంటారో మీరు అలా చూసుకుంటారు. మనీ విషయంలో కానీ, కేర్ విషయంలో కానీ, ఏ టైంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు మీరు వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా మధ్య అంత స్ట్రాంగ్ బాండ్గా ఉండేది, కానీ ఇప్పుడు నేను తప్పనిసరి నా పర్సన్కి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది, ఏం చేయలేను ఈ సిచ్యువేషన్లో. సో డిస్టెన్స్ తప్ప ఇంకా మా లైఫ్లో నాకెంత ప్రేమ ఉన్నప్పటికీ, నాకు తను గుర్తొస్తున్నప్పటికీ డిస్టెన్స్ తప్ప ఇంకా మా మధ్య ఏమీ లేదు అంటున్నారు వాళ్ళు. బట్ మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారా, మీరు బాధలో ఉన్నారా, ఏం చేస్తున్నారు మీరు, తనంతా బాధపడుతున్నారు కదా, సో మీరు ఎలా ఉన్నారు, మీరు కూడా అంతే బాధలో ఉన్నారా అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి మాత్రం ఇక్కడ కొంతమందికి అయితే సెకండ్ ఛాన్స్ కావాలి, మళ్ళీ తను మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని, ఏం చేస్తే మళ్ళీ మీ లైఫ్లోకి తను తిరిగి మీరు యాక్సెప్ట్ చేస్తారు అని వాళ్ళైతే ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది పర్సన్స్ అయితే మళ్ళీ తను రావాలి అని అనుకుంటున్నారు, మళ్ళీ తనకి సెకండ్ ఛాన్స్ కావాలి అంటున్నారు. అందుకోసమే మీరేం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు బాధపడుతున్నారా, తను లేకుండా ఉండగలుగుతున్నారా, నాకే ఇంత కష్టంగా ఉంది మీరు లేకుండా ఉండడం, మీకు కష్టంగా ఉందా లేదా, అసలు మీరేం చేస్తున్నారు, మీ వాట్సాప్ డిపిఎస్ చూడడం కానీ, మీ ఫొటోస్ చూసి ఏడవడము, మీ మెమరీస్ చూసుకుంటూ ఏడవడము. సో ఇలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. మళ్ళీ వాళ్ళకి మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అంటే కొంతమంది అయితే తిరిగి రావాలని అనుకుంటున్నారండి. బికాస్ వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం చాలా భారంగా ఉంది, ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సెకండ్ ఛాన్స్ కావాలి అంటున్నారు వాళ్ళు. కొంతమందికి అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇదే చూపిస్తుంది. వాళ్ళకు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు.
సో ఈ రిలేషన్ అనేది లాంగ్ టర్మ్ కావాలి నాకు ఈ రిలేషన్లో గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కోసం నేను ఎఫర్ట్స్ పెడతాను అని వాళ్ళు అంటున్నారు. ఓకేనా. బట్ కొంతమంది అయితే డిస్టెన్సే ఉంటాను అంటున్నారు, డిస్టెన్సే మెయింటైన్ చేస్తున్నాను అంటున్నారు. ఒకవేళ కలిసి ఉన్నా సరే మన ఇద్దరం దూరంగానే ఉందాము, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటున్నారు. ఇలా ఉంది సినారియోస్ ఈరోజు. సో ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ పర్సనల్గా తెలుసుకోవాలి మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన అంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.